వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది మేము తెప్పించడం జరిగింది. దాంట్లో ఉన్న లోపాలు ఏంటో మీకు చెప్తాను. దీంట్లో ఎంత కుట్ర జరిగింది, ఒక మహిళ పైన ఎంత కుట్ర చేశారు అనేది మళ్ళీ చెప్తున్నాను. దయచేసి అందరికి చెప్తున్నాను, పేరు పేరున ఇది రాజకీయాలకి సంబంధం లేదు, ఒక వ్యక్తికి మాత్రమే, ఒక మహిళకి ఒక పురుషుడికి జరిగిన సంఘటన మాత్రమే. సరే, ఇందులో అది అది ఏంటనేది, ఏం జరిగింది అనేది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాము, మా యొక్క నిబద్ధత ఏదైతే ఉందో ట్రాన్స్పరెన్సీగా ఏ విషయమైనా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, అది ఏ విషయమైనా సరే. సో ఈ మొట్టమొదటిసారిగా మీ అందరికి ఇంకొకసారి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తానంటే, మీకు తెలుసు నిన్ననే మాకు అరవ శ్రీధర్ గారి పైన మేము ఇచ్చిన కంప్లైంట్, అలాగే ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సెక్షన్స్ అనేవి ఏంటంటే సెక్షన్ 318 సబ్సెక్షన్ 2 అండ్ సబ్సెక్షన్ 4, ఇది 7 years వరకు జైలు శిక్ష పడే నేరాలు. అలాగే మిస్క్యారేజ్ ఆఫ్ ఉమెన్, మీరు అక్కడ 5 అబార్షన్లు జరిగినాయి అనే దాని మీద మేము రుజువు చేయడానికి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానిపైన కూడా పోలీసు వారు 88 సెక్షన్ బిఎన్ఎస్ కింద పెట్టడం జరిగింది. అలాగే 351, అలాగే మోడస్టీ ఆఫ్ ఉమెన్, సో మహిళలకు సంబంధించిన సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన చాలా మంది ఏఏ కానీ డీప్ సీక్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా కాదు, అవి ఒరిజినల్ అని చెప్పేసి మీరు దానికి సంబంధించిన డివైస్ కానీ, అలాగే దానికి సంబంధించిన 65B ఏదైతే ఉందో దానికి ఏదైతే 65B కింద మేము దాన్ని సర్టిఫై చేసి మేము కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా కొన్ని సంఘటనలు జరిగినాయి. 25 కోట్ల రూపాయల గురించి ఒకటి, అలాగే 5 సార్లు, చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ ఎలా అవుతుంది, ఇది చాలా సృష్టికి విరుద్ధం అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. నేను అక్కడ ఆ రెండింటి దగ్గర టాపిక్ ఆగిపోయింది. సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మేము ఎన్హెచ్ఆర్సీలో మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము ఫిర్యాదు చేశాము. దాన్ని గమనించిన ఎన్హెచ్ఆర్సీ వారు మాకు ఆ ఫిర్యాదుని స్వీకరించడం, అలాగే ఎవరైతే రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపడం వల్ల చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మేము సబ్మిట్ చేసిన ప్రతిదీ కూడా ఎన్హెచ్ఆర్సీ వారు గమనించారు. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ వారిలో కూడా మేము పిటిషన్ ఫైల్ చేశాము. ఉమెన్ కమిషన్ వారు కూడా అది ముందుకు వస్తూ ఉంది. సో మేమేం డిమాండ్ చేస్తామంటే, దీనిపైన ఎవరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కాకుండా నేషనల్ స్థాయిలో మహిళా కమిషన్ నుంచి ఒక 5 సభ్యులు వచ్చి దీనిపైన ఈ మహిళలకు సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అది కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది, ఆ కమిటీ కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. సో మేము నిష్పక్షపాతంగా కమిటీ ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగే పార్టీ పరంగా, జనసేన పార్టీ పరంగా ఏదైతే ఉందో పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు, అదే 3 సభ్య కమిటీ ఉంది కదా, దానికి సంబంధించి కూడా మాకు జస్ట్ ఫోన్ రావడం జరిగింది. సో దాని ముందుకు కూడా అంటే రేపో ఎల్లుండో మా యొక్క సమయం చూసుకొని దానికి సంబంధించి అక్కడ కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే హానరబుల్ హైకోర్టులో కూడా ఈమెకి సంబంధించిన ఎఫ్ఐఆర్ పైన పిటిషన్ ఫైల్ చేశాము. అది కూడా రేపో ఎల్లుండో మరి అది కూడా ఆర్గ్యుమెంట్కి సిద్ధంగా ఉంది. సో అది కూడా మీకు నెక్స్ట్ నేను అప్డేట్ ఇస్తాను. సో ఈ వారం రోజుల్లో కరెక్ట్గా పోయిన బుధవారం ఇదే రోజు ఇదే సంఘటన జరిగినప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఇది ముందుకెళ్తారా, మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉందా, అసలు దీన్ని ఎలా తీసుకెళ్తారా అని. చూశారు కదా ఈ 5 రోజుల్లో, ఈ 5-6 రోజుల్లో, అంటే 2 రోజులు సెలవులు తీసేస్తే 4 రోజుల్లో ఎంత అభివృద్ధి చెందామో, మా దగ్గర ఎంత ఎవిడెన్స్ లేకపోతే ఇన్ని కేసులు నమోదవుతాయి అనేది మీ అందరికి తెలిసింది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఇదే కాకుండా మీకు ఒకటి చిన్న విషయము, ఒక 25 కోట్ల విషయం మాట్లాడతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అందరూ పర్మిషన్ ఇస్తే. అదేంటంటే ఈమె 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఒక ఆడియో ఏదైతే ఉందో మాకు వినిపించడం జరిగింది. అది కేవలం 29 సెకండ్లు ఉన్న ఆడియో మాకు దగ్గరకు వచ్చింది. అయితే మేము కూడా తెప్పించుకున్నాం. సో ఇక్కడ మేము ఏమంటే 25 కోట్ల రూపాయలు, ఉదాహరణకు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఆజాద్ నన్ను అడిగాడు, లేకపోతే XYZని అడిగాడు అనేది అక్కడ తీసుకున్న పర్సన్ ఎవరు, ఫోన్ రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరు, వాళ్ళ వాయిస్ ఏది, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారా, యాక్సెప్ట్ చేయలేదా, మరి ఏం జరిగింది, ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అనేది ఫుల్ ఆడియో ఏదైతే ఉందో అది ఇస్తే మేము కూడా 65B కింద దాన్ని మేమే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పంపించి, ఒకవేళ మా క్లయింట్ మిస్టేక్ ఉంటే దాని ప్రకారం ఎలాగో ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, దాని ప్రకారం మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఒక్కసారి దయచేసి చెప్తున్నా, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో దొరికే డాక్యుమెంట్సే, నేను ఎవరికి కూడా ఎక్కడ తీసుకొచ్చింది కాదు. ఒక ఎఫ్ఐఆర్ మాత్రం అది వచ్చేది ఉంది. ఈ లోపల వస్తే నేను మీ అందరికి షేర్ చేస్తాను. ఇది మేము పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది మా జూనియర్స్ అక్కడ ఫాలోఅప్ చేస్తున్నారు. అది 22 క్రైమ్ నెంబర్, అది అవగానే నేను మ్యాక్సిమం వస్తుంది, రాగానే మీ అందరికి నేను షేర్ చేస్తాను. దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి ఒక విషయంలో. మిత్రులారా, ఇప్పుడు చాలా సింపుల్, ఇందులో ఏం లేదు. ఆయన ఇచ్చిన అఫిడవిట్లోనే మనం ఒకసారి చెక్ చేద్దాం. మొన్న కొద్దిగా మిస్ అయింది కమ్యూనికేషన్. ఆయన ఆస్తుల వివరాలు ఎంత ఉన్నాయో మీకు తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను. ఆయన ఆస్తుల వివరాలు మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. అతని ఎసెట్స్ మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. సో తర్వాత ఆయన అప్పులు పోను సుమారు 8,82,152 రూపాయలు ఆయన అప్పు. అది సరే 9 లక్షలు వేసుకున్నాం, అది పోను. ఆయన ఆస్తి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. దయచేసి గమనించండి. ఒక ఎమ్మెల్యే ఆస్తి నాకు తెలిసి అత్యధికంగా తక్కువ ఉన్న ఆస్తి ఈయనే కావచ్చు దేశంలో.
ఏంటి. సో 3 లక్షల రూపాయలు మాత్రమే. సో 3 లక్షల రూపాయల ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు ఎలా అడుగుతారు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంది. సో ఈమె అడగటానికి కూడా ఒక సెన్స్ అనేది ఉండాలి కదా, 25 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని. లేదు ఆయన అక్రమంగా ఏమైనా సంపాదించారు అంటే మేము ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అక్రమంగా 25 కోట్లు కాదు, 30 కోట్లు కాదు, 50 కోట్లు 100 కోట్లు సంపాదించాడంటే దానికి ఎలక్షన్ కమిషన్ లో ఆయన అఫిడవిట్ మీద మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఎలక్షన్ కమిషన్ వారు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి అక్రమ ఆస్తులు కనుక ఆయన ఉన్నట్లయితే అది కూడా చెప్తున్నా. అలాగే స్పీకర్ మీరు చూశారు, ఒక వీడియో చూశారు, అదేంటంటే స్పీకర్ ఆ సందర్భంలో స్పీకర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇస్తున్నాము. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం కర్ణాటక అసెంబ్లీలో ఒక వ్యక్తి ఫారెన్ వీడియోస్ చూస్తున్నాడు ఎమ్మెల్యే గారు, మీకు తెలుసు అదేని. సో ఆ టైంలో అతను వెంటనే డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇతని పైన డైరెక్ట్ గా అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని ఏంటి, మన ప్రజా సమస్యను తీసుకెళ్ళడానికి ప్రజా బాధలు చెప్పడానికి ఉన్న వ్యక్తి ఒక చాటింగ్ చేసుకుంటా మహిళతో అసభ్యంగా మాట్లాడటం ఇవి చేయటం వల్ల సో దీనిపైన స్పీకర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ జరుగుతా ఉంది. సో నేనేమన్నానంటే 25 కోట్ల రూపాయల విషయంలో మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆలోచిద్దాం. మళ్ళీ 25 కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ అండి, ఇది పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది, మీకు కావాలంటే నేను ఇస్తాను, వాళ్ళ జిరాక్స్ కూడా నేను తీసిస్తాను. చూడండి ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక్కసారి ఆయన చెప్పిన దాంట్లో ఏమంటారంటే మా కుటుంబానికి, అంటే ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చారండి, వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, మా కుటుంబానికి రూపానంద రెడ్డి గారి కుటుంబానికి గత 20 సంవత్సరాలు ఉన్నాయి. మా మీద నమ్మకంతో రెడ్డి గారి దయతో దయచేసి గుర్తుపట్టుకోండి, రెడ్డి గారి దయతో ముక్కవారిపల్లి సర్పంచ్ గా నిలబెట్టి వారి ప్రోత్సాహంతో గెలిపించి మేము ఎప్పుడు కనివిని ఎరుగని రాజకీయ భిక్ష పెట్టినాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది, ఎమ్మెల్యే గారికి రాజకీయ భిక్ష దొరికింది. సో ఆయన ఎమ్మెల్యే కాదు అని అర్థం అవుతుంది డైరెక్ట్ గా. సార్ మీరు చదివిందే చదవ చూడండి. తర్వాత రాజకీయ భిక్ష పెడితేనే మేము బతుకుతున్నట్టు ఆమె చెప్తా ఉంది. అలాగే మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. అలాగే ఎమ్మెల్యే అయిన మా అబ్బాయి రెడ్డి గారితో పాటు విశ్వాసంగా ఉంటూ, చూడండి ఇక్కడ మీకు అర్థం అవుతుంది, ఫెయిత్ఫుల్ గా ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన నిలబెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు ఇందులో ఒప్పుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేని ఒక వ్యక్తి ఒక విశ్వాసంగాను రాజకీయ భిక్ష పెట్టి చేస్తున్నాడు అంటే ఆయన ఎమ్మెల్యే అవునా కాదనేది ప్రజలకే తెలియాలి. ఇలే కాకుండా ఈమె ఏం చెప్తుందంటే ఈమె వస్తూ పోతూ అని చెప్పి మేము అక్కడ వర్షం క్లియర్గా కాంట్రడిక్షన్ కనబడతా ఉంది. ఈమె వస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తూ పోతున్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారికి. సో అది పక్కన పెడదాం. తర్వాత ఈమె ఏం చేసింది ఢిల్లీ విషయంలో యూపీపీఎస్ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్తున్నాను, అది ఫేక్ అండి. అది మేము డౌన్లోడ్ చేశాము, మేము యూపీపీఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళకు కూడా మెయిల్ పెట్టాము. అతను ఫోటో మార్పింగ్ చేశాడు సంబంధిత XYZ నాగేంద్ర గారు ఎవరో ఆయన పెట్టినట్టు జరిగింది. దాని మీద కూడా యూపీపీఎస్ మీద ఇస్తున్నాము, సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. అతని పైన ఎవరైతే మీకు ఇచ్చారో ఫేస్బుక్ లో ఎవరైతే యూపీపీఎస్ ఎగ్జామ్, అది చాలా పెద్ద ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్. సో దాంట్లో ఏమో ఉన్నట్టుగా అని చెప్పి కొన్ని చేశారు. దానిపైన కూడా మేము అతని పైన మేము కంప్లైంట్ చేస్తున్నాం, సిబిఐకి కంప్లైంట్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో. అక్కడ మా టీం చూసుకుంటా ఉంది. ఇకపోతే మీ 25 కోట్ల రూపాయల సబ్జెక్ట్ మళ్ళీ నేను చెప్తాను దయచేసానండి. ఇక్కడ ఏమంటున్నారంటే నాగా మునిరెడ్డి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తనకు 25 కోట్ల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వమని అడగగా, అలా ఇవ్వకపోతే నా కొడుకైన ఎమ్మెల్యేని అక్రమంగా తనతో ఉండడం చిత్రీకరించి, అంటే ముందే వాళ్ళు చిత్రీకరించిన విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. అలాగే 25 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇక్కడ చూడండి దయచేసి, 25 కోట్ల రూపాయలకి అంటే మరి ఎమ్మెల్యే గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి 25 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు అనుకుంటాయి. ఇక్కడ ఫిగర్ కూడా వేయలేదు చూడండి, 25 కోట్ల రూపాయల ఫిగర్ కూడా మరి వేసారో లేదో మర్చిపోయారో నాకు తెలియదు, ఆయనకి ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియదు. సో ఇంకొకటి 25 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తారని. సో 25 కోట్ల రూపాయల డిమాండ్ ఈమె ఎప్పుడు చేసింది, ఏ టైంలో చేసింది, ఎక్కడ చేసింది, ఎవరిని చేసింది, ఆ విషయం ఇక్కడ స్పష్టంగా లేదు. అలాగే ఈమె ఇచ్చిన ఆడియోలో కూడా లేవు. తర్వాత నేను కొంత పోలీసు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు కొన్ని ఎవిడెన్స్లు దొరికినాయండి అని అంటా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాం, ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని 65B కింద మేము క్రాస్ చెక్ చేయమని చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ చిత్రమైన విషయం మీరు దయచేసి ఎఫ్ఐఆర్ మళ్ళీ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ రిసీవ్డ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు తెలుసండి, నైట్ 11 గంటలకి. అంటే భారతదేశంలో ఒక మగవాడు ఒక మహిళ పైన కేసు పెడితే వెంటనే నమోదవుతుందండి ఎఫ్ఐఆర్. ఒక మగ వ్యక్తి ఒక నైట్ 11 గంటలకి వెళ్ళి పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, పలానా అమ్మాయి నన్ను బాధ పెట్టిందంటే నైట్ 11 గంటలకి పోలీసు వారు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎక్కడ ఉందా? సో ఎలాంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా ఈమెకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లాలో ఒకటి ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, దాని మీద ఎంక్వైరీ చేయకుండా జనరల్ గా రివాజ్ ఏమంటుంది, మనకి ఇక్కడంతా చాలా మంది సీనియర్ క్రైమ్ జర్నలిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి? అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా నైట్ 11 గంటలకి మీరు చెప్పండి. అలా లేకుండా వెంటనే నైట్ 11 గంటలకి ఇక్కడ 11 గంటలకు రిసీవ్ కూడా అప్పుడే జరిగింది, ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది, 11 గంటలకి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దయచేసి చూడండి, జూమ్ చేసి చూడండి. ఒక్క నిమిషం అయిపోయిందండి, నాకు కన్క్లూడ్ చేస్తాను. ఏమనుకోమాకండి.
సో ఇదండి ఇప్పుడు నెక్స్ట్ మేము ఫర్దర్ గా న్యాయపడడానికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.